సో ఐఐటి మనీ నేను చాలా కాలం నుంచి యూస్ చేస్తున్నాను ఫర్ యూఎస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంకా నా ఇండియన్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ చేసుకోవడానికి, క్రెడిట్ కార్డ్ బిల్స్ ట్రాక్ చేసుకోవడానికి అండ్ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్స్ యాప్ అనిపిస్తుంది నాకైతే, అండ్ ఇట్స్ సేఫ్. ఐఎన్డి మనీ వాళ్ళు 𝗚𝗘𝗊𝗚 అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యారు ఫర్ డేటా ప్రొడక్షన్. సో సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లైక్ జూమ్, గూగుల్, అమెజాన్, ఇంకా కాయిన్ బేస్ ఇలా చాలా కంపెనీస్ వాడతాయి. అండ్ ఐఎన్డి మనీలో మరో ఫీచర్ వచ్చేసి ఇన్స్టా క్యాష్. ఇది ఒక ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ లాంటిది. అండ్ ఐ డోంట్ పర్సనలీ రికమెండ్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఆర్ ఇన్స్టెంట్ లోన్స్, బట్ కొన్ని పరిస్థితులు మనం అనుకోని సమయాల్లో వస్తాయి. సో అలాంటి టైం అప్పుడు ఇలాంటివి కొంచెం హెల్ప్ అవుతాయి. సో మరీ అవసరం అయితే కానీ ఈ ఇన్స్టెంట్ లోన్ జోలికి వెళ్ళకండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఐఎన్డి మనీలో మీరు ఈ లోన్ తీసుకునేటప్పుడు మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. బేసిక్గా ఐఎన్డి మనీలో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేప్పుడే కేవైసీ కంప్లీట్ చేసేసి ఉంటారు. సో ఆ డీటెయిల్స్ మళ్ళీ ఐఎన్డి మనీ వాళ్ళకి ఫెచ్ చేసుకుంటారనమాట. నేను మీకు అది చూపిస్తాను ఎలా జరుగుతుంది అదంతా అని, మీరు ఈ లోన్ ప్రొసీజర్ అంతా మీకు చూపించే టైంలో. ఫస్ట్ ఐఎన్డి మనీ యాప్ అప్డేట్ చేసుకోండి జస్ట్ ఇన్ కేస్. ఓపెన్ చేశాక కింద చూడండి ఇన్స్టా క్యాష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఎంత లోన్ అప్రూవ్ ఉందో చూపిస్తుంది. ఇది అకౌంట్ టు అకౌంట్ మారుతుంది. నేను రికార్డ్ చేసే పర్టికులర్ అకౌంట్ కి మీరు చూసినట్లయితే 3 lakh వరకు అప్రూవ్డ్ లోన్ అమౌంట్ ఉంది. మీరు తీసుకుంటే మ్యాక్స్ అంత తీసుకోవచ్చు అని, మినిమం మీ ఇష్టం. ఇక్కడ అదే రాశారు విత్ డ్రా ఎనీ అమౌంట్ యూ వాంట్ అని, బట్ అప్రూవ్ అయిన లిమిట్ నుండి 3 lakh అప్రూవ్ అయితే 4 lakh లోన్ తీసుకోలేరు, ఎనీ అమౌంట్ అని రాశారు కదా అని. గెట్ లోన్ ఇన్ 2 minutes అని కూడా రాశారు. ప్రొసీజర్ అంతా అయ్యాక మేబీ ట్రూ, ఫాస్ట్ గానే పడిపోతాయి అకౌంట్లో, బట్ 2 minutes లోపల లేదా అనేది చూడాలి, ఎగ్జాక్ట్ గా చెప్పలేం. బట్ ప్రొసీజర్ అంతా అయ్యాక అది. అండ్ నో డాక్యుమెంటేషన్ రిక్వైర్డ్ అని కూడా రాశారు. ఎస్. అలాగే మీరు తీసుకున్న లోన్ మీరు 1 yearలో తీరుస్తా అని చెప్పారు అనుకోండి, మీరు ముందే క్లోజ్ చేయాలి అనుకుంటే దానికి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు, బట్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది లోన్ తీసుకున్నప్పుడు. సో లోన్ తీసుకోవడానికి విత్ డ్రా ఇన్స్టెంట్లీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్లైడర్తో మీకు అప్రూవ్ అయిన అమౌంట్ నుండి ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత సెట్ చేసుకోండి. మొత్తం తీసుకోవాలి అంటే చూడండి 2.94 lakh మాత్రమే వస్తుంది 3 lakh అప్రూవ్ అయినా, మిగిలింది ప్రాసెసింగ్ ఫీ అనమాట. అండ్ కింద మీరు మంత్లీ ఈఎంఐ సెట్ చేసుకోవచ్చు, ఎంత కాలంలో లోన్ తీరుద్దాం అనుకుంటున్నారు అని. ఏ పర్టికులర్ లోన్ కి నేను 12 months సెలెక్ట్ చేశాను. చూడండి మంత్లీ ఇంత ఈఎంఐ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది మన అకౌంట్ నుండి. మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు, మీకు అకౌంట్ లో ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత కలిపి మీరు లోన్ ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని కూడా. ఈ ఇంట్రెస్ట్ మీ క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ పర్టికులర్ అకౌంట్ కి ఉన్న క్రెడిట్ స్కోర్ బట్టి 17.99% పడుతుంది, ఆల్మోస్ట్ 18% ఇంట్రెస్ట్ పడుతుంది. మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుంది అండ్ ఎన్ని మంత్స్ లో కడదాం అనుకుంటున్నారు అన్ని డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఈఎంఐ డేట్ అండ్ లాస్ట్ ఈఎంఐ డేట్ మీరు పే చేయాల్సింది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి ప్రాసెసింగ్ ఫీ 5,880 పడుతుంది. ఇది మీరు తీసుకునే లోన్ అమౌంట్ బట్టి పడుతుంది. అంతా ఓకే అనిపిస్తే కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్టెప్ లో ఏ అకౌంట్ లో డబ్బులు పడాలనుకుంటున్నారో సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఐఎన్డి మనీలో లింక్ చేసిన అకౌంట్ ఇక్కడ చూపిస్తుంది, మీరు అదే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా వేరే అకౌంట్ కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ కేవైసీ మీద ట్యాప్ చేయండి. ఆల్రెడీ ఐఎన్డి మనీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఆధార్ ఇంకా పాన్ డీటెయిల్స్ ఇస్తారు. సో ఆ డీటెయిల్స్ ఫెచ్ చేసుకుంటుంది ఇక్కడ. మీ డీటెయిల్స్ వచ్చాక కన్ఫర్మ్ చేసుకోండి. అంతా ఓకే అనిపిస్తే కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ రివ్యూ అవుతుంది, ఫాస్ట్ గానే అయిపోతుంది. మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు ఇక్కడ. సో ఇది హార్డ్ ఎంక్వైరీ కింద పడుతుంది, అంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది కొంచెం. సో రివ్యూ ప్రాసెస్ అయ్యాక లోన్ అప్రూవ్ అయిందో లేదో తెలుస్తుంది. అప్రూవ్ అయితే ఈ విధంగా పేజ్ కనిపిస్తుంది మీకు. మీరు మళ్ళీ మీ ఈఎంఐ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈఎంఐ టైంకి పే చేయకపోతే దానికి 36% ఛార్జ్ చేస్తారంట ఫైన్ కింద, అండ్ 450 rupees ఎక్స్ట్రా బౌన్స్ ఛార్జెస్. కన్ఫర్మ్ అండ్ యాక్సెప్ట్ వయా ఓటీపీ మీద ట్యాప్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్కి. ఆ ఓటీపీ ఇక్కడ టైప్ చేసి వెరిఫై చేస్తారు ఓటీపీని. నెక్స్ట్ స్టెప్లో ఆటోపే ఎనేబుల్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఈఎంఐ చెప్పిన టైంకి ఆటోమేటిక్గా కట్ అయిపోవడానికి మీరు మ్యాండేట్ చేస్తున్నట్టు ఇక్కడ. సో ఆ పర్టికులర్ టైంకి మీరు ఆ పర్టికులర్ డేట్కి ఆ ఈఎంఐ అమౌంట్ అయితే మీ అకౌంట్లో మెయింటైన్ చేయాలి, తప్పకుండా మర్చిపోకండి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా సెటప్ చేసుకోవచ్చు ఇది, లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ నేను డెబిట్ కార్డ్ ద్వారా చూపిస్తాను మీకు ఎలా అని. ప్రొసీడ్ టు సెటప్ ఆటోపే మీద క్లిక్ చేయండి. క్రెడిట్ సెషన్ అనేది ఐఎన్డి మనీ వాళ్ళు టైఅప్ అయిన బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్, మనకి లోన్లు ఇచ్చేయడానికి వాళ్ళు యూస్ చేసుకునే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో వాళ్ళకి మ్యాండేట్ ఇస్తున్నట్టు ఇక్కడ. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇందాక డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఎక్స్పైరీ ఇవన్నీ టైప్ చేస్తారు. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్యురేట్ అనే బాక్స్ మీద టిక్ చేయండి అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మరోసారి ఓటీపీ వస్తుంది, అది ఇవ్వండి ఇక్కడ. సో ఆటోపీ సెటప్ అయిపోయినట్టే. ఇది అవ్వగానే లోన్ అమౌంట్ మనం ఎంతైతే తీసుకున్నామో అది అకౌంట్లో పడుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా 2 minutes లోపల అయిపోయి మనకి డబ్బులు పడిపోవడం జరుగుతుంది. బట్ ఇప్పటివరకు జరిగిన ప్రాసెస్ అంతా 2 minutes లోపలే చూసారా. అంతే అకౌంట్లో పడిపోయాక ఈ విధంగా కన్ఫర్మేషన్ పేజ్ ఒకటి వస్తుంది మీకు. సో అంతే ఐఎన్డి మనీలో పర్సనల్ లోన్ అప్లై చేసే ప్రాసెస్ అంతా.
అండ్ పర్సనల్లీ నేను ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఆర్ ఇన్స్టెంట్ లోన్స్ రికమెండ్ చేయను, మరి ఎమర్జెన్సీ అయితే తప్ప వీటి జోలికి వెళ్ళకండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పేజ్ చరణ్, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓలా S1 Pro Gen 2 ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పాను, అండ్ ఐల్ సీ యూ దేర్.